అండ్ ఈ ఫ్రాక్ అయితే నేను అంబ్రిల్లా హ్యాండ్స్ మోడల్ అయితే ఇలా డిజైన్ చేశాను. మనకి 3 హ్యాండ్స్ అయితే వస్తాయి. ఇలా డబుల్ హ్యాండ్స్ ముందైతే మనం ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. నార్మల్ హ్యాండ్స్ అయితే నేను ఇలా 7 ఇంచి పొడవు అలాగే 11 ఇంచులు లూజ్ అయితే తీసుకున్నాను. ఇలా 2.5 అయితే మార్క్ చేసుకొని డౌన్లో అయితే ఒక 3 ఇంచెస్ ఉంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితేని హ్యాండ్స్ ఫస్ట్ నీట్గా ప్లెయిన్ హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్నాక మిగతా అంబ్రిల్లా మోడల్ అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా నీట్గా ఫస్ట్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవడమే. లైనింగ్ని అయితే ఇలా కట్ చేస్తాం కదా, ఇప్పుడు క్లాత్ తోటి అయితే ఎలా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ అయితే చూడండి. మనకి డబుల్ హ్యాండ్స్ అయితే కుడుతున్నాం కదా, ఫస్ట్ అయితే ఒక హ్యాండ్స్ పొడవు అయితే కట్ చేసుకుందాము. ఇలా ఫస్ట్ అయితే నేను 4 మడతల మీద ఫోల్డ్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్ ఒకేలాగా కటింగ్ చేసుకునేలాగా ఫస్ట్ అయితే 15 ఇంచీలు పొడవు అలాగే లూజు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, 15 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి. నేనైతే 7 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డౌన్లో కూడా మళ్ళీ ఒకసారి కొలత అయితే తీసుకోవాలి. ఇక్కడైతే మనకి 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ సెంటర్లోనే మనకి హ్యాండ్స్ లూజ్ చూసుకుంటాం కాబట్టి ఫస్ట్ డౌను అలాగే పొడవు చూసుకోవాలి. ఈ 7 ఇంచి మార్క్ చేసుకున్నాక 2.5 అయితే ఇలా మార్క్ చేసుకొని 3 ఇంచి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసామంటే హ్యాండ్స్ లూజ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా సెంటర్లో అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే 7 ఇంచి అయితే తీసుకున్నాం కదా హ్యాండ్స్ పొడవు. ఈ పొడవుని ఏంటంటే మనకి ఇలా హాఫ్ ఇంచ్ ఇలా తగ్గించుకుంటూ మొత్తం కూడా ఇలా డౌన్కి అయితే రావాలి. ఇంకా మనకి హ్యాండ్స్ షార్ట్గా రావాలనుకుంటే 1 ఇంచి తగ్గించుకున్నా పర్లేదు. నేనైతే ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటూ వచ్చాను. మనకి అంబ్రిల్లాకి ఎలాగైతే మార్క్ చేస్తామో అదే విధంగా ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ కూడా పెద్ద కష్టమేమీ కాదు, అంబ్రిల్లాకి మార్కింగ్ చేసినట్టే ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే దీనికంట 1 ఇంచి తగ్గించి మార్క్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇవి కట్ చేసిందే సేమ్ మళ్ళీ ఫోల్డింగ్ ఇలా వేసుకొని ఇవి దానిపైన వేసుకున్నాక 1 ఇంచి మార్కింగ్ తగ్గించుకొని కట్ చేసుకుంటే దీనిపైన హ్యాండ్స్ అయితే డబుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది. ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసిన హ్యాండ్స్ని నేనైతే సేమ్ అలాగే కట్ చేశాను, మీకు కూడా అదే విధంగా చూపిస్తున్నాను. అంటే మనకి ఈ హ్యాండ్స్ కంట ఇంకా 1 ఇంచి తక్కువ ఉండాలి కాబట్టి ఇవి 7 ఇంచి తీసాం కాబట్టి అది 6 ఇంచి తీస్తే సరిపోతుంది. కానీ ఈ సెంటర్లో లూజు కూడా మనం చూసుకోవాలి. కిందనైతే ఓపెన్ చేసుకోవాలి కట్ చేశాక, పైన చిన్న ఘాట్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఈ డౌన్ది ఈ పైన అన్నది మనకి కరెక్ట్గా క్లారిటీ ఉండాలి కాబట్టి కటింగ్ చేసేటప్పుడు చిన్న ఘాట్ పెట్టుకుంటే హ్యాండ్స్ అయితే ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది పై పార్ట్. అలాగే ఇది డౌన్కి అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన హ్యాండ్స్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా, సెకండ్ది కూడా కట్ చేసేటప్పుడు ఇలాగే 4 పీసెస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని డబుల్ హ్యాండ్స్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1 ఇంచి డౌన్కి మనకు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అది హ్యాండ్స్ వేసుకుని మార్కింగ్ చేసుకొని 1 ఇంచి తగ్గించుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా హ్యాండ్స్ అంటే ఇలా నీట్గా కట్ చేసుకున్నాం కదా, అది ఎలా కుట్టుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఈ ప్లెయిన్ హ్యాండ్స్ అయితే 1 ఇంచి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇది షార్ట్ అయినా పర్లేదు, మనకి లోపలికి ఉండిపోతుంది కాబట్టి నేనైతే 1 ఇంచి ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇది నీట్గా ఇలా 1 ఇంచి ఇలా బెల్ట్ టైప్లో వచ్చేస్తే సరిపోతుంది. 2 హ్యాండ్స్ కూడా ఫస్ట్ అయితే ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేసుకొని అలాగే ఈ హ్యాండ్స్ని అయితే ఫస్ట్ చూడండి ఒక 1/2 ఇంచి ఇలా లోపల ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ మొత్తం కూడా ఇలా సన్నంగా అయితే కుట్టుకోవాలి. మనకి ఎంత సన్నంగా కాలితే ఆ ఫోల్డింగ్ని మనకు అలా మడుచుకోవాలన్నమాట. అలా ఫోల్డింగ్ చేస్తేనే ఆ సన్నం అన్నది నీట్గా వస్తుంది. ఆ చివరి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఈ ఫోల్డింగ్ని పెట్టే అది ఎంత సన్నంగా కావాలో అంత సన్నంగా వస్తుందన్నమాట. నీట్గా ఇలా మొత్తం అన్నీ కూడా 4 పీసెస్ కూడా ఇలాగే సన్నంగా కుట్టుకోవాలి. అప్పుడే మనకి అది మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకున్నాక 3 హ్యాండ్స్కి అయితే ఫస్ట్ నీట్గా జాయింట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఎలా ఫోల్డ్ చేస్తున్నాను, ఎక్కడ కూడా ముడతలు పడకుండా అలాగే క్లాత్ ఎక్కడ కూడా తిరగకుండా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అది ఫోల్డింగ్ని అయితే చూస్తున్నారు కదా, మనం ఎక్కడ స్టాప్ చేయకుండా అదే హ్యాండ్స్ తోటే నీట్గా ఇలా ఫోల్డ్ చేసినట్టయితే సన్నంగా వచ్చేస్తుంది. ఫోల్డింగ్ ఎక్కడైనా సరే పెద్దగా వచ్చినట్టయితే అక్కడ స్టాప్ చేసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం కూడా ఇలాగైతే నీట్గా స్టిచ్ చేస్తాం కదా,
ఇలాగే మొత్తం కూడా 4 పీసెస్ని కూడా నీట్గా కుట్టుకోవాలి. నేను సెకండ్ది కూడా సేమ్ అలాగే కుట్టాను. అయితే మనం 3 కూడా ఇలా రెడీ చేసుకున్నాక ఎలా జాయింట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. అలాగే ఇది సేమ్ ప్రాసెస్ కాబట్టి ఈ సెకండ్ది అయితే చూపించవసరం లేదు. నేను నార్మల్గా అయితే ఇలా కుట్టేటప్పుడు లైట్గా చూపిస్తున్నాను. అలాగే ఫస్ట్ది అయితే చూడండి, ఇది 7 ఇంచ్ది కదా. ఫస్ట్ అయితే ఇలా వేసుకోవాలి మెయిన్ది. అలాగే 7 ఇంచ్ తీసిన హ్యాండ్స్ అయితే దానిపైన వేసుకోవాలి. రైట్ సైడ్ చూసుకొని ఘాట్ అయితే పెడతాం కదా, మొత్తం 3 హ్యాండ్స్కి కూడా సెంటర్లో అయితే ఘాటు ఉంటుంది కాబట్టి చూడండి, క్లాత్ మనకి ఇలా రావాలి. లాగి పెట్టినట్టు కాకుండా ఇలా లూజ్గా వచ్చేలాగే జాయింట్ చేసుకోవాలి. అలాగే సెకండ్ది అయితే థర్డ్ది అయితే 6 ఇంచ్ తీసాం కదా, ఘాటు కూడా సేమ్ అక్కడే వచ్చేలాగా చూసుకొని ఈ 3 హ్యాండ్స్ ఫస్ట్ అయితే నీట్గా 2 సైడ్లు కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది లాగి పెట్టినట్టు కాకుండా చూడండి సెంటర్లో ఇలా కుర్చీలు వచ్చేలాగా లూజ్గా క్లాత్ ఉంచి దాన్ని ఇలా జాయింట్ చేసుకోవడమే. ఈ సైడ్ అయితే ఎలా జాయింట్ చేసామో మళ్ళీ సేమ్ అలాగే సెంటర్లోంచి జాయింట్ చేసుకోవాలి. ఆ క్లాత్ ఎక్కడైనా లాగి పెట్టినట్టు ఉన్నట్టయితే మనకి సెంటర్లో లూజ్ అన్నది రాదనమాట, చివరి వరకు వచ్చేస్తుంది. ఆ హ్యాండ్స్ అన్నది లూజ్ కనిపించదు అనమాట, అది లాగి పెట్టడం వల్ల. ఈ విధంగా ఇలా జాయింట్ చేసుకున్నట్టయితే మనకి ఆ సెంటర్లో లూజ్ అన్నది పర్ఫెక్ట్గా ఆ అంబ్రిల్లా షేప్ అనేది కనిపిస్తుంది మనకి, లూజ్ అన్నది పర్ఫెక్ట్గా. అలాగే ఇలా జాయింట్ చేసుకున్నాక డబుల్ హ్యాండ్ మొత్తం కూడా ఉన్న 3 హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోవాలి. చూడండి ఆల్రెడీ ఇవైతే అయిపోయింది కదా, సెకండ్ది కూడా అది కూడా రెడీ అయిపోయింది. 2 కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నాక నేనైతే ఫ్రాక్ది టాప్ అయితే నీట్గా టాప్ అయితే కుట్టేసుకున్నాను. ఇలా భుజాలు జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్ అయితే ఎలా జాయింట్ చేసుకోవాలి చూడండి. ఇది కూడా సేమ్ ఘాట్ పెట్టిన దగ్గర భుజం కుట్టు అయితే ఉంటుంది కదా, అక్కడి నుంచి మనం ఏ సైడ్ ఆ సైడ్ ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే క్లాత్ని ఇప్పుడు కూడా లాగి పెట్టేటైతే కుట్టకూడదు, అలా లూజ్గా ఉంచినట్టయితే, ఎందుకంటే మనం కరెక్ట్గా లూజ్ తీసుకొని కట్ చేస్తాం కాబట్టి క్లాత్ ఏమి తక్కువ రాదు. అలాంటప్పుడు ఇక్కడ చూసుకొని మనం లాగి పెట్టుకుంటే చూసుకొని కుట్టయితే వేసుకోవాలి. చూడండి అయితే ఈ లూజ్ అయితే వస్తుంది కదా, మళ్ళీ సేమ్ అలాగే ఇక్కడ నుంచి చూసుకొని సెకండ్ది కూడా ఇలా లూజ్ చూసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది 2 సైడ్లు కూడా. అలాగే ఒక కుట్టు అయితే వేసేస్తాం కదా, సెకండ్ది కూడా మనం కుట్టు వేసేటప్పుడు ఏంటంటే క్లాత్ ఎక్కడైనా సరే ఎక్కువైనా తక్కువైనా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. అలాగే మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే లాంగ్ ఫ్రాక్ వీడియో అయితే ఈ ఛానల్ అయితే ఉంది, మీరు ఓపెన్ చేసి అయితే చూడొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. హ్యాండ్స్ అయితే చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో, ఫ్రాక్ కూడా అంత ఈజీగా కుట్టుకోవచ్చు ఫుల్ శారీ తోటి. అలాగే హ్యాండ్స్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.